అల్లు అర్జున్లో మార్పు వచ్చింది. భయం వల్లనో అనుభవం వల్లనో కానీ ఈసారి చెప్పిన మాట మాత్రం ఆయన ఖచ్చితంగా విన్నారు, అలానే ఆచరించారు కూడా. కానీ అల్లు అర్జున్ పరామర్శ ఎపిసోడ్లో ఓ విషయం దాగుంది. మరి అల్లు అర్జున్కు ఆ విషయం బోధపడిందా లేదా? లెట్స్ వాచ్. సూపర్ స్టార్ అల్లు అర్జున్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. తొక్కిసలాటలు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి భరోసా కల్పించి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మంగళవారం ఆయన స్కెడ్యూల్ ఇది. ఇందులో ఎక్కడా ఏమీ జరగలేదు. అంతా ప్రశాంతంగా ముగిసింది. వినటానికి చాలా బాగుంది కదా. అయితే ఈ పరామర్శ చెప్పకనే చాలా విషయాలు చెప్తుంది. అల్లు అర్జున్ ఇంతకు ముందు పుష్ప 2 మూవీ చేసేందుకు సంధ్య థియేటర్ కు వెళ్లారు. కానీ ఓ ప్రాణం పోయింది. మరో ప్రాణం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే అల్లు అర్జున్ చెప్పిన మాట అప్పుడు వినలేదు, ఇప్పుడు విన్నాడు. అంతే. పోలీసుల మాట వింటే ఎలా ఉంటుంది, వినకపోతే ఎలా ఉంటుంది అనే దానికి ఈ పరామర్శ సీనే పెద్ద ఎగ్జాంపుల్. అల్లు అర్జున్ కిమ్స్ కొచ్చినప్పుడు ఆయన వెంట ఒక్క బౌన్సర్ కూడా కనిపించలేదు. అంతా పోలీసులే చూసుకున్నారు. ఆయన్ను ఇంటి వద్ద నుంచి ఎస్కార్ట్ గా తీసుకొచ్చారు. శ్రీతేజ్ దగ్గరకు తీసుకెళ్లారు. మళ్లీ ఇంటి వద్ద దిగబెట్టారు. ఇదంతా పోలీస్ నోటీసుల పుణ్యమే. ఇప్పటికే చిక్కుల్లో ఉన్నారు. కొత్త చిక్కులను కొని తెచ్చుకోవద్దని చాలా గట్టిగానే చెప్పారు పోలీసులు. దీంతో దెబ్బకు దిగిరాక తప్పలేదు బన్నీకి. వారు చెప్పినట్టుగాని వారి సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా ఆయన చేయాలనుకున్నది చేశారు. ఇదే పద్ధతిని పుష్ప బెనిఫిట్ షో సమయంలో కూడా పాటించి ఉంటే ఓ 2 ప్రాణాలు క్షేమంగా ఇంటికి వెళ్లి ఉండేవి. మీకు ఈ రోజు పరామర్శించాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. కానీ పోలీసుల సూచనలను పెడచెవిన పెట్టారు. ఆయన జీవితంలో మర్చిపోలేని రోజులకు తానే కారణమయ్యారు. అల్లు అర్జున్ సామాన్యమైన వ్యక్తి కాదు. తన నటనతో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న యాక్టర్. అతన్ని చూడాలని, ఓ షేకండ్ ఇవ్వాలని పరితపించేవారు ఎందరో. కాని ఇవేవి అసామాన్యుడిగా చేయవు కదా. తాను సూపర్ స్టార్ గా చట్టాన్ని ఫాలో అవ్వను, వ్యవస్థలో భాగం కాను అంటే నడవదు కదా. ఈ విషయం ఇప్పటికైనా ఆయనకు అర్థమైందని అనుకుంటున్నారు ప్రజలు.